ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్థమైంది సార్. కానీ హాస్పిటల్లో మీరే కదా, మేడంకి మీ మీద అనుమానమే లేదు, తను నమ్మకానికి అమ్మ లాంటిది అన్నట్లు మాట్లాడారు. అది జానుని నమ్మించడానికి. జాను నన్ను అనుమానిస్తుందన్న విషయం నాకు తెలిసిపోయిందని తనకు తెలిస్తే ఇబ్బంది పడిపోతుంది కదా. అందుకే అక్కడ ఆ డ్రామా ప్లే చేశాను. వారిని నువ్వు జన్మలో నాకు అర్థం కావురా. ఐస్ క్యూబ్స్ తీసేశారండి సార్. బాధ ఎక్కువైందిరా. ఐస్ క్యూబ్స్తో ఆనట్లేదు. నువ్వు తాగే. సార్ కానీ మీరు బాధపడుతుంటే నాకు కూడా బాధగా ఉంది సార్. భర్త భార్యను అనుమానించడం కామన్ సార్, కానీ భార్య భర్తను అనుమానించడం ఏంటి సార్? ఇది టూ మచ్ సార్. అనుమానం పోగొట్టాలంటే అసలు అది ఎక్కడ స్టార్ట్ అయిందో మనం కనుక్కోవాలి. అవును సార్, మీరు కరెక్ట్గా చెప్పారు సార్. అసలు ఎక్కడ మొదలైందో తెలిస్తేనే అది ఎలా ఎండ్ చేయాలో మనకు తెలుస్తుంది. అదేంటి సార్ వాటర్ లాగేశారు? అదేంటి సార్ మొత్తం రాపోసిరేంటి? చిరాకు మరీ పెరిగిపోతుందిరా. రా తాగేసే. ఓకే సార్, మీకు చిరాకేస్తే నాకు చిరాకే సార్. తాగేస్తా, రా కొట్టేస్తా. సార్ మూలిలా తిరిగే మిమ్మల్ని ఇలా డల్గా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. అసలు జాను నన్ను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లే అంత అనుమానం వచ్చిందంటే నా మైండ్, హార్ట్, బాడీ ఏది పనిచేయట్లేదురా. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాల్సిందే సార్. కానీ ఎలా వైకుంటాం? అది నాకు తెలుసు సార్. మేడంకి నా మీద అనుమానం ఎలా పోగొట్టుకోవాలో నీకు తెలుసా? నీకు తెలుసా? మీరు మై బాస్. చెప్తాను సార్. మీరు ఇందాక ఏమన్నారు సార్? అనుమానం పోగొట్టాలి అంటే అది ఎక్కడ స్టార్ట్ అయిందో
కనుక్కోవాలని చెప్పారు కదా. అవును, కానీ అది ఎక్కడ మొదలైందో నాకు తెలియదు కదా. నాకే తెలుసు సార్. అవును సార్, ట్రస్ట్ మీ. అంటే విషయం ఏంటో చెప్పు. సార్, యాక్చువల్లీ ఆ రోజు విశ్వాని మీరే ఆ లోయ ప్రాంతానికి వచ్చేలా చేశారని మేడం విశ్వ క్లోజ్గా ఉండటం మీకు నచ్చట్లేదని వాళ్ళిద్దరిని ఇలా దూరం చేయడానికే మీరు పెద్ద ప్లాన్ వేసినట్టు ఇవన్నీ మేడంకి ఎప్పుడైతే తెలిసాయో అప్పుడే మీ మీద అనుమానం స్టార్ట్ అయిపోయింది సార్. స్టడీ అలాగా మిమ్మల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు సార్. అంతే. ఇవన్నీ చానుకి ఎలా తెలిసాయి? ఎలా తెలుస్తాయి సార్? ఎవరైనా చెప్తే తెలుస్తాయి. ఏయ్, అదే ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నాకెలా తెలుస్తుంది సార్? మేడంకి స్వయంగా నేనే చెప్పాను సార్. జైసార్కి విశ్వాసార్ అంటే ఫస్ట్ నుంచి పడదు మేడం. విశ్వాసార్ని ఆ కొండ దగ్గరికి పిలిచి మీకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇద్దాం అనుకున్నాడు మేడం. సార్, నేనే చెప్పాను సార్. ఏంటా సౌండ్? మేడం, నమస్తే మేడం. ఏంటా సౌండ్? సారు నా లెక్కలు తెలుస్తున్నాడు.